క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కల్వరి కిరణాలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ఈ 6వ దిన ధ్యానం నిమిత్తమై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినం కొరకైనా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనమును మనము చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. తలొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు. ఈరోజు తిరిగి మేము నీ పాద సన్నిధికి రాగలగటానికి, మీ వాక్యమును ధ్యానించటానికి మీరు ఇస్తున్న కృప కొరకై కృతజ్ఞతలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడము, క్రీస్తు సారూప్యతలోనికి మమ్మల్ని తీసుకురమ్మని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగినట్టు కృప చూపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు నేను తెలియచేస్తున్నాను. ఈ దినం మరి మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి మన ధ్యానాంశము సమాధానము అను అంశమును మనము ధ్యానం చెబుతున్నాం. రీకన్సిలియేషన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రపంచంలో ఎక్కడ చూచినా అసమాధాన పరిస్థితులే కనపడతాయి. దాదాపు ఎక్కడ చూచినా యుద్ధ వాతావరణమే కనపడుతుంది. ప్రపంచంలో ఏ మూల మనము వెతికినా ప్రజలు ఏదో ఒక విధమైనటువంటి సమస్య చేత మరి సతమతం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనంతటికీ కారణం ఏంటి అని ఒకవేళ మనం యోచన చేస్తే, దేవుని భయము లేకపోవుట. దేవుని భయమును కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసులు దేవుని భయమును విడిచి తిరుగుట. అందుకే ఈరోజు ఈ స్థితికి కారణం. ప్రపంచంలో ఉన్న భూ జనాభా అంతటిని మనం ఒకసారి పరిశీలన చేస్తే, మెజారిటీ అనగా 60% ఎవరు అంటే క్రైస్తవులు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఏ విశ్వాసాన్ని అనుసరించి ఉన్నారంటే క్రైస్తవ మత విశ్వాసం. ఇంకా చెప్పాలంటే వారు క్రీస్తులుగా పిలువబడుతున్నారు, క్రీస్తు ప్రతినిధులుగా ఉన్నారు. 60% మంది. అయితే ఈ 60% మంది పిల్లలు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారే కానీ దేవుని మనసు నెరిగి ప్రవర్తించడంలే. ఈరోజు అగ్రరాజ్యాలుగా ఏవైతే విరాజిల్లుతున్నాయో, క్రీస్తు దేశాలుగా అనగా క్రీస్తును కలిగినటువంటి దేశాలుగా ఏవైతే ఉన్నాయో పేరుకే క్రైస్తవులు, కానీ వారి యొక్క దైనందిన జీవితంలో క్రీస్తు ప్రేమ అన్నది లేదు. దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానములను కలిగి ఉండాల్సినటువంటి వీరు అసమాధాన కారకులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకమునుపు యెషయా ప్రవక్త ద్వారా సుమారు 700 సంవత్సరాల క్రిందట ఆయన పలికించిన మాట ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టినంటూ ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క బిరుదులు ఇస్తున్నారు. ఏంటంటే ఆయన సమాధానకర్త యొక్క అధిపతి. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఆయన సమాధానకర్త యొక్క అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని మనం చెప్తున్నాం. ఆయన సమాధాన అధిపతి అయితే ఆయన పిల్లలంగా మనము సమాధాన కారకులుగా ఉన్నామా? యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాల్లో ఆ ధన్యతలు వ్రాయబడి ఉన్నాయి 5వ అధ్యాయంలో. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు మొదట సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు మనం దేవుని కుమారులుగా పిలువబడుతున్నామే, కానీ నిజమైన సమాధాన వారధులుగా మనం ఉన్నామా? ప్రపంచము దేవుడు అనుగ్రహించే నిత్యమైన సమాధానం కొరకై అరులు చాస్తూ ఉంది. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి సమాజము నిజమైనటువంటి సమాధానం కొరకై వెతుకుతుంది. ఆయన పిల్లలంగా మనము సమాధాన వారధులుగా ఉన్నామా? సెయింట్ ఫ్రాన్సిస్ అగస్సీ అన్నటువంటి దైవజనులు ఒక చక్కటి ప్రార్థన వ్రాశాడు. గాడ్ మేక్ us an instruments of your peace.
Lord, make us an instruments of your peace. Where there is injury, let me make as a burden. ఎక్కడ గాయం ఏర్పడిందో అక్కడ నేను గాయము కట్టువాడిగా, సమాధాన వారిదిగా ఉండాలి. ఈరోజు మనం అలా ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమాధాన వారధులుగా ఉండాలి అంటే దేవుని వాక్యం ద్వారా ఏమి చేయాలో మనం తెలుసుకుందాం. మొదటిది, దేవుని సన్నిధికి రావాలి. యు మస్ట్ కమ్ టు ద గాడ్స్ ప్రెజెన్స్. దేవునికి దూరముగా ఉంటూ నీవు దేవుని యొక్క వారధిగా ఉండలేవు. మనం అయస్కాంతం గురించి మనం ఎన్నోసార్లు ధ్యానించాం కదా. అయస్కాంతం యొక్క గుణలక్షణం ఏంటంటే అది ఏదైనా ఒక వస్తువును ఆకర్షిస్తుంది. దాని గుణం అది. ఆ గుణము కలిగినటువంటి అయస్కాంతముతో ఒక ఇనుప ముక్క అతికింపబడితే అది కూడా ఒక రోజు లేదా 2 రోజుల తర్వాత ఆ ఇనుప ముక్క కూడా అయస్కాంతంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. బికాస్ ఈ అయస్కాంతంలో ఏదైతే శక్తి ఉందో అది గ్రహించింది. అయితే అదే ఇనుప ముక్క అయస్కాంతానికి దూరంగా ఉంచితే అది ఏమైతే తన గుణలక్ష్యాన్ని తాను పొందుకుందో ఆ గుణలక్ష్యాన్ని క్రమంగా కోల్పోతుంది. దేవునికి దూరంగా ఉంటూ నువ్వు ఎప్పుడు సమాధాన వారధిగా ఉండలేవు. నువ్వు సమాధాన వారధిగా ఉండాలా? దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిని కలిగి ఉండు. అందుకన్నాడు, దేవునితో సమాధానం కలిగి ఉందాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి మనం మొదటి వచనాన్ని గమనించినట్లయితే అంటున్నాడు చూడండి, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే యేసునొద్దకు నువ్వు రావాలి. రెండవది, మనుషులతో సమాధానము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నంత మాత్రం చేత మనము సమాధాన వారధులము కాదు. నేను దేవునితో సమాధానమును ఏ రీతిగా అయితే కలిగి ఉన్నానో ఆ సమాధానాన్ని నేను నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో కలిగి ఉండాలి. అందుకంటాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి కనిపించని దేవుని ప్రేమిస్తూ కనిపిస్తున్న సహోదరిని నువ్వు ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడవు. ఎందుకంటే నీవు ప్రాక్టికల్గా లేవు. నువ్వు అంటున్నావు పైకి నేను దేవుని ప్రేమిస్తున్నానని, దేవునితో సమాధానం కలిగి ఉన్నానని. దేవునితో కలిగి ఉన్న సమాధానము నువ్వు క్రియల్లో చూపించాలి. ఎవరికి చూపించాలి? నీ ఇరుగు పొరుగు వారి పట్ల. అందుకే మనుషులతో సమాధానము కలిగి ఉందము. మనుషులతో సమాధానం. ఈరోజు మనము దేవుని పిల్లలంగా మనుషులతో సమాధానం కలిగి ఉన్నామా? దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. నీకు వీలవుతే సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉందము. అట్ ది సేమ్ టైం మూడవది, ఒకరితోనొకరు సమాధానము కలిగి ఉందము. ఒకరితోనొకరము సమాధానం. ప్రియ దేవుని బిడ్డారా, సమస్త మనుషులతో సమాధానము. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, శక్యమైతే ఒకరితోనొకడు సమాధానం. ఈ సమాధానము ఎవరిని ఉద్దేశించి వ్రాయబడి ఉన్నది అంటే విశ్వాస సమూహమునకు. పైకి మాత్రము మనము చాలా ఫోజు కొడుతుంటాం, నేను దేవుని బిడ్డను, మా దేవుడు సమాధానకర్తగా అధిపతి, ఆయన క్షమించే దేవుడు. ఇవి బాగుంటాయి చెప్పడానికి, బట్ క్రియారూపకంలో అవి మనలో ఉన్నాయా? ఈరోజు సంఘాలు ఎందుకు చీలిపోతున్నాయి? సంఘాల్లో కొట్లాటలు ఎందుకు? సంఘాల్లో రాజకీయాలు ఎందుకు? కోర్టుల్లో కేసులు ఎందుకు? పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం ఎందుకు? వెలుపటి వారి పట్ల కాదు, మొదట నీవు నీ సహోదరులతో సమాధానంగా ఉండు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘంలో సమాధానం లేదు. కనుకనే మనం ఏం చేస్తున్నామంటే సంఘాలను చీల్చేస్తున్నాం. సంఘంలో సమాధానం లేని పరిస్థితుల్లో పరిచర్య ముందుకు వెళ్లకుండా ఆటంకాలుగా మనమే ఉంటున్నాము. ఒకసారి ఇలాగే కొట్లాడి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్న ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు,
బుద్ధి లేనివారా, మీరు దేవుని పిల్లలమని చెప్పుకుంటారు, మీరు మరి యేసు ప్రభు బోధన అనుసరించి ఉన్నారు. ఆయన ఏం చెప్పాడురా? ప్రేమ కలిగి ఉండమన్నాడే, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమన్నాడే, క్షమించమన్నాడే. మీరే ప్రేమ లేకుండా కొట్లాడుకొని క్షమించడం చేతగాక మా దగ్గరికి వచ్చినారా? ఎంత అవమానం అండి! ఈ కొండ మీది ప్రసంగంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎంతో చక్కగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. నువ్వు అర్పణ అర్పించినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే అక్కడ నీ సహోదరుని పట్ల నీకు ఏదైనా ద్వేషం ఉందంటే ఏం చేయాలంట? నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నీవు మొదట వెళ్ళి నీవు సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఎప్పుడు? నీ సహోదరునితో సమాధాన పడిన తర్వాత. ఈరోజు దేవునికి ప్రతి ఉదయకాలమున మన జిహ్వా ఫలమును స్తుతి యాగమును చెల్లిస్తున్నాం. ఈ పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇదే పెదవులతో మన తోటి విశ్వాసులను దూషిస్తున్నాం, ద్వేషమును వెళ్ళగక్కుతున్నాం. ఇదేనా దేవుడు కోరుతుంది? పరిశీలన చేసుకుందాం. మనము దేవుని సమాధాన వారధులుగా ఉండాలి. అందుకే దేవుని అడుగుదాం, ప్రభువా నీ సమాధానం చేత మమ్మల్ని నింపు. అరిదిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు. మీరు సమాధాన వారధిగా మమ్మల్ని ఉండాలని కోరుతున్నందుకే నీకు స్తోత్రాలు. ఎందుకంటే మీరు సమాధానకర్తగా అధిపతి. ప్రభువా మీ పిల్లలంగా మేము కూడా సమాధానమును కలిగినటకు మాకు నేర్పించండి. మా సంఘాల్లో మా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైతే ద్వేషము హింస కలిగి ఉన్నదో అలాంటి చోట మేము కూడా మీ ఛానల్స్గా తండ్రి మమ్మల్ని వినియోగించండి. మీ సమాధానమును ఈ లోకంలో పంచువారుగా మమ్మల్ని చేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.